ఓకే. హాయ్ అందరికి. నిన్న వీడియో చేయలేదు. చాలా అప్‌డేట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి స్మాక్‌డౌన్ ఆఫేర్ గురించి. రీసెంట్‌గా జరిగిన స్మాక్‌డౌన్ ఆఫేర్‌లో మనకి రోమన్ రైన్స్ పైన సీఎం పంక్ అటాక్ చేసిండు. జీటీఎస్ కనెక్ట్ చేసిండు. అక్కడితో స్మాక్‌డౌన్ అనేది ఎండ్ అయిపోయింది. దాని తర్వాత మన సీఎం పంక్ రోమన్ రైన్స్ పైన నిల్చొని విత్ వన్స్ సైన్ చూపించిండన్నమాట. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్‌కి ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయిండు. సో, ఇది స్మాక్‌డౌన్ ఆఫేర్‌లో జరిగింది. సో, ఇప్పుడు మెయిన్ క్వెషన్ వచ్చేసి మన 'పాల్ హేమన్' సీఎం పంక్ సైడ్ ఎళ్తారా పర్మనెంట్‌గా? ఇప్పుడు సీఎం పంక్ సైడ్ రావాలని మన సీఎం పంక్ అన్నారు 'పాల్ హేమన్‌తో'. అండ్ 'పాల్ హేమన్' గూడా నేను సీఎం పంక్ సైడ్ వెళ్ళకుండా ఉండలేనని గూడా మన 'పాల్ హేమన్' జెప్పిండు. అది 'రెసల్‌మేనియా 41లో' అని మన సీఎం పంక్ అన్నారు. కానీ ఇప్పుడు స్టిల్ మన 'పాల్ హేమన్' రోమన్ రైన్స్ సైడ్ ఉన్నారన్నమాట. అంటే స్మాక్‌డౌన్ ఆఫర్‌లో గూడా స్మాక్‌డౌన్ అయిపోయిన తర్వాత మన రోమన్ రైన్స్ బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండంగా మన 'పాల్ హేమన్' రోమన్ రైన్స్‌తోనే వెళ్ళిండు. రోమన్ రైన్స్ వెనకాలే వెళ్ళిండు. సీఎం పంక్‌తో వెళ్ళలేడు. సీఎం పంక్ సైడ్ ఎళ్ళలేడన్నమాట. సో, ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. సో, మన 'పాల్ హేమన్' అలా బిహేవ్ చేస్తున్నాడు. ఇటు రోమన్ రైన్స్ అంటే ఇష్టం ఉన్నట్టుగానే అంటున్నాడు. అటు మళ్ళీ సీఎం పంక్ సైడ్ వెళ్తా అని గూడా అంటున్నాడన్నమాట. సో, 2 రకాలుగా ఆలోచిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒకవేళ సీఎం పంక్ సైడ్ ఇక మొత్తం వెళ్ళాలనుకుంటే మన 'పాల్ హేమన్' ఇదంతా చేసుండేవాడు కావచ్చు. అంటే మన రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తున్నప్పుడు బాధపడడం, అటు ఏడవడం. సో, ఇలాంటిది ఏమి ఉండకపోవచ్చు. జస్ట్ బెట్రాయల్ లాగానే ఉండేది. సో, వెళ్తా అని చెప్పిండు. ఒక 'రెసల్‌మేనియా 41లో సీఎం పంక్ సైడ్ ఉంటా అని చెప్పిండు. బట్ చెప్పలేం. మళ్ళీ మన 'పాల్ హేమన్' రోమన్ రైన్స్ సైడ్ వచ్చినా రావచ్చన్నమాట. అండ్ ఇంకొకటి చాలా వైరల్ అవుతుంది. అదేందంటే అంటే 'పాల్ హేమన్' నా దగ్గర లేనప్పుడు ఈ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ ఉండదని మన రోమన్ రైన్స్ హాల్ ఆఫ్ ఫేమ్ సెరమనీలో చెప్పిండు. అంటే మన రోమన్ రైన్స్ పక్కన 'పాల్ హేమన్' లేకపోతే ఈ ట్రైబల్ చీఫ్ ఎరా ఉండది. ఈ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ ఉండదని చెప్పిండు. సో, స్టిల్ ఇప్పుడు మన 'పాల్ హేమన్' రోమన్ రైన్స్ వెనకాలే వెళ్తుండు. అంటే ఒక టైప్‌లో బెట్రాయల్ జరిగిందని చెప్పాలి. బట్ అది ఎలా చూపిస్తారనేది ఇంపార్టెంట్. అంటే ముందు ముందు ఓన్లీ 'రెసల్‌మేనియా' కోసం సీఎం పంక్ సైడ్ ఉండి అండ్ దాని తర్వాత మళ్ళీ రోమన్ రైన్స్ సైడ్ వస్తారా? సో, మళ్ళీ ఇది కంటిన్యూ అవుతదా? మళ్ళీ 'పాల్ హేమన్' రోమన్ రైన్స్ సైడ్ వస్తే మళ్ళీ ఈ ట్రైబల్స్ వేరా కంటిన్యూ అవుతది. బట్ రోమన్ రైన్స్ యాక్సెప్ట్ చేస్తారా? చేయడా? అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ స్మాక్‌డౌన్ కోసం కావచ్చు, నెక్స్ట్ రా కోసం కావచ్చు మన రోమన్ రైన్స్‌ని అడ్వర్టైజ్ చేస్తలేదు డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇక 2 వీక్స్ ఉంది. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏ షో కోసం కూడా అడ్వర్టైజ్ అయితే చేస్తలేదన్నమాట. సో, మరి మీరేమంటారు? 'పాల్ హేమన్' పర్మనెంట్‌గా సీఎం పంక్ సైడ్ ఉంటారనిపిస్తుందా? లేదంటే మళ్ళీ రోమన్ రైన్స్ సైడ్ వస్తారా? సో, 'పాల్ హేమన్' అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్రెషన్ బట్టి అర్థం చేసుకున్నదేందంటే, అటు రోమన్ రైన్స్ సైడ్ ఉంటారు అండ్ సీఎం పంక్ సైడ్ ఉంటారు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ప్రకారం అయితే. సీఎం పంక్ మన రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తున్నప్పుడు 'పాల్ హేమన్' ఏమి నవ్వలేదు. అంటే ఎంజాయ్ చేయలేదు. రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తున్నాడని. బాధపడ్డాడు, ఏడ్చేసినాడు. సో, దాన్ని బట్టి చూస్తే మళ్ళీ ఫ్యూచర్‌లో కలుస్తారని అనిపిస్తుంది. సో, ఏదేమున్నా మనకి 'రెసల్‌మేనియా 41' తర్వాత తెలుస్తదన్నమాట. అండ్ ఇంకొకటి మెయిన్ ఏందంటే వీళ్ళ ఫ్యూడ్ ఇక్కడితో ఎండ్ అవ్వదంట. మన సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్ మధ్య ఫ్యూడ్ ఇక్కడితో ఎండ్ అవ్వదు. అండ్ మనకి సమ్మర్ స్లామ్‌లో సీఎం పంక్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందని టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సింగిల్స్ మ్యాచ్ పంక్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న టాక్ అయితే వస్తుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ప్లాన్స్ చేస్తుందంట. ఇది ఇంతకు ముందు నుంచి కూడా టాక్ ఉంది. సమ్మర్ స్లామ్‌లో సీఎం పంక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగొచ్చని. అండ్ ఇంకొక మెయిన్ హైలైట్ క్వెషన్ ఏందంటే సో, మన జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య మ్యాచ్ మళ్ళొకసారి సమ్మర్ స్లామ్‌లో జరుగుతదంట. సో, పార్ట్ 2 జరుగుతదంట. సో, పార్ట్ 2 జరుగుతదంటే ఈ 'రెసల్‌మేనియా 41లో' జాన్ సీనా గెలుస్తాడా? లేదంటే కోడీ రోడ్సే టైటిల్‌ని రిటైన్ చేసుకుంటాడా? లేదంటే జాన్ సీనా గెలిచిన తర్వాత రీమ్యాచ్ కోసం సమ్మర్ స్లామ్‌లో మన కోడీ రోడ్స్ జాన్ సీనాతో ఫైట్ చేస్తారా? సో, ప్రెజెంట్ అయితే సమ్మర్ స్లామ్ కోసం ఈ మ్యాచెస్ ప్లాన్స్ చేస్తున్నారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, మరి మీరు ఈ మ్యాచెస్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ప్రెజెంట్ ఉన్న ప్రకారం అయితే మన సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్ మధ్య ఫ్యూడ్ 'రెసల్‌మేనియా 41'తో ఎండ్ అవ్వదంట. సో, దాని తర్వాత కూడా కంటిన్యూ అవుతదన్న టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ అంతేకాదు మనకి లాస్ట్ జరిగిన స్మాక్‌డౌన్‌లో మన 'పాల్ హేమన్' బ్యాక్ స్టేజ్‌లో మాట్లాడుతూ ఉంటారు గదా! రోమన్ రైన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ వెనకాల మనకి లాస్ట్ ఇయర్ కోడీ రోడ్స్ పైన రాక్ అటాక్ చేస్తున్నప్పుడు అంటే ఒక ట్రక్ పైన మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' అండ్ మన జాన్ సీనా ఫోటో ఉండే. సో, ఇప్పుడు అదే ట్రక్ ఫోటోని మనకి 'పాల్ హేమన్' బ్యాక్ స్టేజ్‌లో మాట్లాడుతున్నప్పుడు చూపిచ్చినారనమాట. అంటే అది క్లియర్‌గా చూపించలేరు. లాస్ట్ టైమ్ ఏమో మనకి ఎగ్జాక్ట్‌గా అంటే అందరికీ అర్థమయ్యేలా చూపించినారు. బట్ ఈసారి అయితే కొంచెం చిన్నగా ఉంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇప్పుడు ఉన్నట్టుండి ఆ ఫోటోని ఎందుకు పెట్టినారు? సో, 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' ఈ 'రెసల్‌మేనియా 41లో' వస్తారా అనే దానికి టీజ్ ఇస్తున్నారా? లేదంటే నార్మల్‌గా పెట్టుంటారా? సో, చూడండి నార్మల్‌గా ఏదైతే పెట్టదో సో, కావాలనే పెడతది మన డబ్ల్యూడబ్ల్యూఈ.
సో చెప్పలేం స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ వచ్చినా రావచ్చన్నమాట. సో టాక్ అయితే వినిపిస్తుంది. ఈ ఫోటో కూడా చాలా వైరల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం క్రిస్ జెరికో గురించి. సో క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు అన్నట్టుగా టీజ్ అయితే చేస్తున్నారన్నమాట. సో అంటే దానికి ఇంట్రెస్టెడ్‌గానే ఉందంట డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి. సో చెప్పలేం ఈ ఫ్యూచర్‌లో మళ్ళొకసారి క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టినా పెట్టొచ్చన్నమాట. అండ్ చాలామంది సూపర్ స్టార్స్ వస్తున్నారు ఏఈడబ్ల్యూ నుండి. రీసెంట్‌గా రే ఫీనిక్స్ వచ్చినారు. అండ్ మనకి సీఎం పంక్ కూడా వచ్చినారు. 10 సంవత్సరాల తర్వాత సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టిండు. కోడీ రోడ్స్ కూడా అడుగుపెట్టిండు. అండ్ రీసెంట్‌గా సరయ్య కూడా మన పేజ్ డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉందని చెప్పింది. సో పేజ్ కూడా డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చన్నమాట. సో తొందరలో మనకి రూసెవ్ అండ్ మన ఎలిస్టర్ బ్లాక్ కూడా డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. సో ఆల్రెడీ రూసెవ్ కన్ఫర్మ్ అయిపోయిండు. డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసిండు. సో తను తొందరలోనే మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపించొచ్చన్నమాట. అండ్ మనకి రూసెవ్ అంటే ఇంకొకటి గుర్తొచ్చింది. సో మన రేండీ ఆర్టన్‌కి WrestleMania 41లో మ్యాచ్ లేదన్నమాట. సో ఆల్రెడీ సెట్ అయ్యి ఉండే. బట్ కెవిన్ ఓవెన్స్‌కి ఇంజ్యూరీ అవ్వడంతో సో మ్యాచ్ అయితే డ్రాప్ అయిందన్నమాట. సో ఇప్పుడు మన రేండీ ఆర్టన్ ఒక సర్ప్రైజ్ సూపర్ స్టార్‌తో ఫైట్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో ఆ సర్ప్రైజ్ సూపర్ స్టార్ రూసెవ్ కావచ్చు, లేదంటే అలిస్టర్ బ్లాకే కావచ్చు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే సో మన నిక్ ఆలిస్ ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపిస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే 2 సార్లు ఆర్‌కేఓ కొట్టిండు మన రేండీ ఆర్టన్ నిక్ ఆలిస్‌కి. అండ్ నిక్ ఆలిస్ కూడా సూపర్ స్టార్ అంటే రెజ్లింగ్ చేస్తాడు. తనకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో అందుకనే ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. సో మేబీ ఇది జరగకపోవచ్చు. సో జరగకపోతేనే మంచిగుంటది. మరి మీరేమంటారు? రేండీ ఆర్టన్ ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటది? లేదంటే ఈ WrestleMania 41లో కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేస్తారా? సో ఇలా కూడా జరగచ్చన్నమాట. సో ఏదేమైనా సరే మన రేండీ ఆర్టన్ WrestleMania 41లో ఇన్వాల్వ్ అవుతారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇంకొకటి మెయిన్ ఏందంటే ఇప్పుడు ఒకవేళ మ్యాచెస్‌లో ఫైట్ చేసిండనుకో కంపల్సరీగా రేండీ ఆర్టన్ విన్ అవ్వాలని అంటున్నారన్నమాట. చాలా సార్లు మన రేండీ ఆర్టన్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో ఓడిపోయిండు. సో ఇప్పుడు కూడా ఓడిపోతే కరెక్ట్ ఉండదు. అండ్ మీ అందరికి తెలుసు చాలా సార్లు ఓడిపోయిండు. సో ఈసారి కంపల్సరీగా గెలవాలని అంటున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లుడ్విగ్ కైజర్ గురించి. సో రీసెంట్‌గా మన షార్లెట్ ఫ్లేయర్ స్మాక్ డౌన్‌లో లుడ్విగ్ కైజర్ గురించి మాట్లాడిందన్నమాట. అంటే లుడ్విగ్ కైజర్ నాకు మెసేజ్ చేస్తుండు, డీఎం చేస్తుందని అన్నదన్నమాట. అండ్ దానికి మన లుడ్విగ్ కైజర్ రియాక్షన్ ఇచ్చిండు. అంటే మన లుడ్విగ్ కైజర్ ఏమన్నాడంటే, నీ గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడుకోకు, నిన్ను నువ్వు ఎక్కువగా పొగుడుకోకన్నట్టుగా మన లుడ్విగ్ కైజర్ రియాక్షన్ ఇచ్చిండన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. రీసెంట్‌గా మన బ్రాక్ లెస్నర్ స్పాట్ అయిందన్నమాట. అంటే ఒక ఔట్ సైడ్ స్పాట్ అయిండు. అండ్ ఒక కామెడీ షోకి కూడా అటెండ్ అయిండు మన బ్రాక్ లెస్నర్. సో అక్కడ ఎవరో ఒక ఫ్యాన్ మన బ్రాక్ లెస్నర్‌కి అడిగినారన్నమాట. సో బ్రాక్ లెస్నర్ అంటే మీరు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా అని ఈ టైప్‌లో అడిగితే అంటే బ్రాక్ లెస్నర్ ఏమని రిప్లై ఇచ్చిండంటే బ్రాక్ లెస్నర్ ఇక డబ్ల్యూడబ్ల్యూలో రాడు అండ్ బ్రాక్ లెస్నర్ రిటైర్ అయిపోయిండని ఆ ఫ్యాన్ స్టోరీలో మెన్షన్ చేసిండన్నమాట. సో ఒక ఫ్యాన్ అంట మన బ్రాక్ లెస్నర్‌తో కలిసిండంట. సో ఫ్యాను ఆ బ్రాక్ లెస్నర్‌ని అడిగిండంట, మీరు డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా అంటే బ్రాక్ లెస్నర్ రాడు, నేను రిటైర్ అయిపోయినా అని మన బ్రాక్ లెస్నర్ చెప్పిండంట. సో ఆ విషయాన్ని స్టోరీలో మెన్షన్ చేసిండన్నమాట. సో ఇప్పుడు ఇదంతా నిజమా అంటే సో మేబీ ఇది రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మన బ్రాక్ లెస్నర్‌నే డైరెక్ట్‌గా జర్నలిస్ట్ అడిగిండు. అంటే ఏమన్నారంటే మీరు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా అంటే అప్పుడు మన బ్రాక్ లెస్నర్ ఏమన్నాడంటే చూద్దాం అన్నట్టుగా అన్నాడు. ఫ్యూచర్‌లో చూద్దాం అన్నట్టుగా బ్రాక్ లెస్నర్ అన్నాడు. మొత్తానికి డబ్ల్యూడబ్ల్యూలో రాను, రిటైర్మెంట్ తీసుకున్నా అని మన బ్రాక్ లెస్నర్ చెప్పలేదు. బట్ ఈ ఫ్యాన్ ఏమో బ్రాక్ లెస్నర్ రిటైర్ తీసుకుండు, ఇంకా రెజ్లింగ్ చేయడని స్టోరీలో మెన్షన్ చేసిండన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇప్పుడు మీరేమంటారు? అండ్ బ్రాక్ లెస్నర్‌కి ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి. అంటే బ్రాక్ లెస్నర్ పైన ఎప్పుడైతే కేసు పడ్డదో ఆ కేసు పడక ముందు ప్లాన్స్ ఉన్నాయి. డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసేవాడు. ఆ కేసు పడడంతో మన బ్రాక్ లెస్నర్ ప్లాన్స్ అనేవి స్పాయిల్ అయినాయన్నమాట. మొత్తం హోల్డ్‌లో పెట్టినారు. దానివల్లనే మన బ్రాక్ లెస్నర్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూలో రాకుండా ఫైట్ చేస్తలేరన్నమాట. సో రిటైర్మెంట్ అనేది ఏమీ లేదు. వన్స్ ఆ కేసు సాల్వ్ అయితే ఇప్పుడు కాకపోయినా ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత బ్రాక్ లెస్నర్ కంపల్సరీగా వస్తాడు. అందులో నో డౌట్. రిటైర్మెంట్ అనేది ఏమీ లేదన్నమాట. సో అఫీషియల్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుండని, బ్రాక్ లెస్నర్ ఏం అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. సో అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తే మనం ఇక ఫిక్స్ అయిపోవచ్చు. బట్ ఎవరో చెప్పింది మనం నమ్మలేం. ఈవెన్ బ్రాక్ లెస్నర్ కూడా వి విల్ సీ అన్నాడు. సో చూద్దాం అన్నాడు. సో అందుకనే చెప్తున్నాను బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్‌లో వచ్చినా రావచ్చు. వన్స్ ఆ కేసు సాల్వ్ అయిపోయిన తర్వాత.